మా బ్రదర్స్ అండి. నాకు ఎవరో సన్నీ రెడ్డి ఎవరో తెలీదు. వాడెవరో తెలీదు అంటాడు. వాడితోని చేతులు కలిపి 1.5 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. నా లైఫ్‌ని స్పాయిల్ చేసిర్రు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు. చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిర్రు. వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉంటే బెటర్ అయిన అమ్మాయిని రిమూవ్ చేసిర్రు లంజా కొడుకులు. నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళ మ్యాచ్లు ఏ రోజు తీసుకోరని నిన్న కూడా మెసేజ్లు చేసిన లంజా కొడుకులకి. ఈరోజు ఆ లంజా కొడుకులు ఈరోజు ఇప్పుడు కూడా వాడు నా గురించి తప్పుగా ప్రచారం చేసి నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేసిర్రు అండి. నీకు పిచ్చి ఉంది అది ఉంది అని చెప్పి. ఇలాంటి లంజా కొడుకులు ఉంటారో చూడండి బ్రదర్స్, ఇట్లా కజిన్ బ్రదర్స్ ఇంత చెత్త లంజా కొడుకులు ఉంటారో చూడండి. నన్ను ఏం బ్యాడ్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేసిర్రు చూడండి. ఇట్లా నీకు పిచ్చి ఉంది, నువ్వు వాడేవడం మాకు తెలియదు అది అని మాట్లాడుతున్నారు ఆ లంజా కొడుకు. ఈరోజు కాదురా మిమ్మల్ని ఫ్యూచర్లో దేవుడు కంపల్సరీ చూసుకుంటాడు. నేను చెప్తున్నా కదా. చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసిర్రు. వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని రిమూవ్ చేసిర్రు. ఆ లంజా కొడుకులు చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకులారా. నా ఇంటి ముందు మీ మొఖాలు కూడా ఏ రోజు చూడండి లంజా కొడుకులారా. సింగిల్గా ఉండిపోతా కానీ మీలాంటి లంజా కొడుకుల ముఖం కూడా చూడండి. లంజా కొడుకు ఎవడో నాకు తెలియదు. వాడితో చేతులు కలిపి చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసిర్రు. అలా ఫ్రెండ్స్ని రిమూవ్ చేసిర్రు లంజా కొడుకులు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పి మా బ్రదర్ లంజా కొడుకు నాకు మెసేజ్ చేస్తున్నాడు. ఈ కొజ్జా పడుకోవద్దని చేతులు కలిపి రిమూవ్ చేసిర్రు. ఈ కొజ్జా లంజా ఈ రోజు కాదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మా ఫ్లాట్ ఓనరు, వీళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. మీరు మాకు ఏం తెలియదు నా లైఫ్ స్పాయిల్ చేసి చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు అందరు. రేపు పొద్దున చూడండి మీ ఫ్యామిలీలు పిల్లలు నాశనం అవుతారా లేదా చూడండి. ఏ రోజు మా బ్రదర్స్ అలా ముఖం కూడా చూడండి. వాళ్ళ ఇంటి ముందుకు రాని లంజా కొడుకులు ఇంటి ముందుకు ఏ రోజుకి రానివ్వండి నా ఇంటి ముందుకు. నేను ఆల్రెడీ చెప్పేసాను. చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకులారా నా ఇంటి ముందుకు వస్తే అని చెప్పి. అలాంటి లంజా కొడుకులు ఏ రోజుకి చూడండి. నేను సింగిల్గా ఉండిపోతా తప్ప లైఫ్ లాంగ్ అలాంటి వాళ్ళని ఏ రోజుకి రానియను. నా గురించి చూడండి ఎట్లా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు. 3 నెలల నుంచి ఇదే పనిలో ఉన్నారండి. ఇదే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళు. నా నేను బ్యాడ్ చేయడానికి ట్రై చేయడం, ఇక్కడ నేను కొడతారు చంపేస్తారు అని చెప్పి వాడితో చేతులు కలిపి ఊరికి తీసుకెళ్ళడం, ఊరికి తీసుకెళ్ళడము, నన్ను నీకు పిచ్చి పట్టిందని చెప్పి ప్రచారం చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు మా బ్రదర్స్ లంజా కొడుకులు. ఎంతమంది దెంగితే పుట్టిరో లంజా కొడుకులు ఇలాంటి పనులు చేస్తారు. ఆల్రెడీ చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసి ఒక పాపాన్ని మూట కట్టుకున్నారు. అలా ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బెటర్ అయిన వాళ్ళు వస్తారు. నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బయట బెటర్ అయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఎట్లా రిమూవ్ చేయాలని చెప్పి నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు చూడండి ఈ లంజా కొడుకులు. వీళ్ళ అమ్మాయి నేను ఏ రోజుకి వాళ్ళ నా ఇంటి ముందుకు రానియారు. వాళ్ళు సింగిల్గా ఉండిపోతారు లైఫ్ లాంగ్ తప్ప ఏ రోజుకి వాళ్ళని ఇంటి ముందుకు రానియరు నా లైఫ్లోకి అలాంటి వాళ్ళని. ఆల్రెడీ నేను చెప్పేసిన మా బ్రదర్స్కి ఇలాంటి లంజా కొడుకులు నా లైఫ్లోకి రానివ్వను. ఈ ముఖాలు కూడా చూడండి అని చెప్పేసిన. ఆ లంజా కొడుకులతో కలిసి చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసిరండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని రిమూవ్ చేసిరు. 3-4 నెలల నుంచి వాడితో చేతులు కలిపి నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడానికి ట్రై చేసిరు. అలా నేను సింగిల్గా ఉండిపోతే తప్ప అలాంటి వాళ్ళ ముఖాలు చూడండి ఏ రోజుకి అలా రానివ్వను.